హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు అందరూ ఎలా ఉన్నారో నాకు కామెంట్ బాక్స్లో షేర్ చేయండి. ఈరోజు వీడియో వచ్చేసి స్వీట్ పొటాటో టిక్కీస్ అండి. అవి ఎలా చేసుకోవాలో చూసేద్దామండి. ముందుగా నా వీడియోలోకి వెళ్ళే ముందు నా వీడియో మీ అందరికీ నచ్చితే మాత్రం కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నేను ముందుగా స్వీట్ పొటాటోస్ తీసుకున్నానండి. అవి శుభ్రంగా కడిగేసేసుకుని, కొంచెం మట్టి మట్టిగా ఉంటాయి కదా, వాటిని శుభ్రంగా కడిగేసేసుకుని ముక్కలుగా చేసుకుని గిన్నెలో వేసేసుకున్నానండి. వేసుకుని ఇప్పుడు ఆ ముక్కలన్నీ మునిగేలాగా వాటర్ అనేది వేసుకుంటున్నాను. వాటర్ వేసుకున్న తర్వాత కొంచెం ఉప్పు అనేది వేసుకోవాలండి. వేసుకుని మనం పొయ్యి మీద పెట్టేసుకోవటమే. పొయ్యి మీద పెట్టేసుకొని వాటిని ఉడికించేసుకోవాలండి. మనకి ఇవన్నీ ఉడికిపోయినాయి. దానిపైన ఉన్న తోలంతా తీసేసుకొని స్వీట్ పొటాటోస్ని చక్కగా మొత్తం అన్నిటిని ఒలిసేసుకొని ఒక బౌల్లో వేసేసుకోవాలండి. ఇప్పుడు ఈ స్వీట్ పొటాటోస్ని మెత్తగా స్మాష్ చేసుకోవాలండి. ఇప్పుడు దీనిలోకి మనకి కావాల్సినవి ఉల్లిపాయలు వేసుకోవాలి. పచ్చిమిర్చి 2 పచ్చిమిర్చి కట్ చేసి వేసుకున్నాను. కొంచెం కొత్తిమీర వేసుకున్నాను. ఇప్పుడు ఉప్పు అనేది వేసుకోవాలండి. టేస్ట్కి సరిపడా ఉప్పు, కొంచెం పసుపు, కొంచెం కారం, కొంచెం గరం మసాలా పౌడరు, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు, ఒక 2 స్పూన్లు బియ్యం పిండి, మీ దగ్గర ఉంటే ఒక 2 స్పూన్లు కార్న్ఫ్లోర్ వేసుకోవాలండి. కార్న్ఫ్లోర్ కంపల్సరీ. నా దగ్గర కార్న్ఫ్లోర్ అనేది లేదు. ఇప్పుడు అదంతా కలిపేసుకొని ఒక ముద్దలాగా చేసేసుకొని ఇప్పుడు వీటిని చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకుని మనం ఇలా టిక్కీస్ లాగా ఇలా చక్కగా రౌండ్గా వచ్చేలాగా చేసుకోవాలండి. చేసుకొని ప్లేట్లో పెట్టేసుకోవాలి. చూడండి, ఇప్పుడు ఇలా ప్లేట్లో పెట్టేసేసుకున్నాను. ఇప్పుడు పొయ్యి మీద బాండీ పెట్టేసేసుకుని అందులో నూనె వేసేసుకోవాలండి. ఫ్రైకి సరిపడా నూనె వేసేసుకోవాలి. అవన్నీ నూనె కాగిన తర్వాత అవన్నీ మనం ఎన్ని పడతాయో అన్నీ మనం అందులో వేసుకొని చక్కగా సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలండి. 2 పక్కల శుభ్రంగా వేయించుకోవాలి. కార్న్ఫ్లోర్ వేసుకోవాలి కంపల్సరీ. నా దగ్గర కార్న్ఫ్లోర్ లేక కొంచెం ఇలా ఈ ఉల్లిపాయలు ఇవన్నీ విడిలిపోయినాయి. అదే మనం కార్న్ఫ్లోర్ వేసుకుంటే ఇలా విడిలిపోవు. ఇదేనండి స్వీట్ పొటాటో టిక్కీస్. చాలా టేస్టీగా ఉన్నాయి. నేను ఇది ఫస్ట్ టైం చేశానండి. చాలా బాగున్నాయి. కానీ మనం ఇంత రిస్క్ ఎందుకు అనుకుంటే పిల్లలకి ఉడకబెట్టి పెట్టేయచ్చు స్వీట్ పొటాటోస్ని. చాలా హెల్దీ కూడాను. ఇది కొంచెం ఆయిల్ ఫుడ్ కాబట్టి మనం ఉడకబెట్టి పిల్లలకి పెట్టేసుకుంటే చాలా బాగుంటుంది. ఇది ఇలా చేసుకున్నా కూడా ఈవినింగ్ స్నాక్ టైం లాగా చాలా టేస్టీగా అనిపించిందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే మాత్రం కంపల్సరీ లైక్ చేసి షేర్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మనం స్వీట్ పొటాటో టిక్కీస్ అనేవి రెడీ అయిపోయినాయి. చూడండి, టేస్ట్ అయితే చాలా బాగున్నాయండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ నేను మీ ముందుకు వస్తానండి.